హే హలో వాట్సాప్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఇవాళ రైడ్ కూడా మనం మళ్ళీ టువర్డ్స్ లింగంపల్లి సైడ్ వెళ్తాము అండ్ సింగూర్ డ్యామ్ వైపు వెళ్తున్నాము. ఓకే, బాబీ బ్రో ఫోటో తీస్తున్నారు అండ్ వీఆర్ రెడీ టు రోల్. సో ఇవాళ రైడ్ వచ్చేసి మనం ఆల్మోస్ట్ సింగూర్ డ్యామ్ వరకు వెళ్తాము. సేమ్ రూట్ మళ్ళీ మనం పటాన్ చెరువు నుంచి వెళ్ళి అన్న అదేం ప్లేస్ అన్నా మనం రైడ్ తీసుకునేది సదాశివపేట దగ్గర మనం రైట్ తీసుకుంటాము. అక్కడి నుంచి కళ్యాణ్ చెప్పడం బట్టి ఆఫ్ రోడింగ్ ఫుల్ ఉంటుందంట. వస్తున్నప్పుడేమో మంచి హైవే మీద రిటర్న్ వస్తాము. సో ఇవాళ అయితే లాస్ట్ టైం వచ్చినంత మంది రైడర్స్ అయితే కనబడటం లేదు. సమ్మర్ జాయినింగ్ ఇన్ ద మిడిల్ అని అన్నారు. సో నేను మళ్ళీ మనం హైవేకి ఏదైనా కొత్తగా కనిపించినప్పుడు రికార్డ్ చేస్తాను, ఎందుకంటే ఈ రూట్ మీరు ఎప్పుడు చూసిందే. సో అప్పటి వరకు స్టే ట్యూన్. ఇప్పటివరకు మీరు ఈ వీడియో చూసారంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇప్పుడైతే మళ్ళీ మనం ప్రాపర్ హైవే దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది మన హైదరాబాద్ టు ముంబై హైవే అనమాట. సో ఈ రూట్ ఒకసారి మళ్ళీ నేను లాస్ట్ వీడియో చెప్పినట్టు ఈ రూట్ ఎప్పుడైనా ఒకసారి ఫుల్ ముంబై వరకు వెళ్ళాలి. దట్స్ వన్ ఆఫ్ మై నెక్స్ట్ ఇమీడియట్ ట్రిప్స్ లాగా ఏమైనా వేద్దాం అనుకుంటున్నాం. బట్ చూడాలి, మేబీ గణేష చతుర్థి టైం కానీ దసరా టైం కానీ ట్రై చేయాలి. సో ఇప్పుడైతే మనం ఇంకొంచెంసేపట్లో ఎక్కడైనా ఛాయ్కి కానీ దేనికైనా ఆగుతాము. అరౌండ్ బీన్ రైడింగ్ 1 hour నుంచి 1 hour కాదు, అరౌండ్ 45-50 minutes అయింది. సో ఇంకొంచెం సేపట్లో విల్ స్టాప్ ఫర్ అ స్మాల్ టీ బ్రేక్ ఆర్ సంథింగ్. అక్కడి నుంచి మళ్ళీ మన అయ్యా ఏమరా ఇట్లా తిప్పుతున్నారు. ఓకే, మళ్ళీ నేను మన ఆఫ్ రోడింగ్ కానీ బ్రేక్ ఆగినప్పుడు కానీ రికార్డ్ చేస్తా. సో ఇప్పుడైతే మనం హైవే మీద అట్లా పీస్ఫుల్గా క్రూజ్ చేసుకుంటూ వెళ్తున్నాము. మనమైతే సిటీ లిమిట్స్ అయితే దాటేసాము హైదరాబాద్ది. సో ఇప్పుడు అట్లా మనం హ్యాపీగా ఆల్మోస్ట్ కొంచెం టైంలో మనం చాయ్ బ్రేక్ అయితే ఆగబోతున్నాము. ఇట్స్ బీన్ 7:16 అవుతుంది టైం మార్నింగ్. సో ఇవాళ నేను మీకు చెప్పినట్టు మన రైడ్ వచ్చేసి టువర్డ్స్ సింగూర్ డ్యామ్ వెళ్తున్నాం అనమాట. సో వర్షాలు కూడా నిన్న మొన్న బాగా పడ్డాయి. సో లెట్స్ సీ డ్యామ్ పరిస్థితి ఎలా ఉంటుందో. గేట్లు ఎత్తకపోయినా డ్యామ్స్ ఇన్ జనరల్ ఆర్ బ్యూటిఫుల్. సో చూడొచ్చు, ఇట్ విల్ బీ ఫన్. ఆహా, ఎవర్రా నువ్వు? సో మనం రివర్స్ వస్తున్నప్పుడు ఈ పైన నాందేడ్ హైవే మీద వస్తాము. వన్ క్రేజీ హైవే అది. అందులోనే వి గెట్ టు గో టు జోగిపేట్. అక్కడికి నేను ఇవాళ వెళ్తే నేనే ఫస్ట్ జీన్స్ చేసుకున్నాను జోగిపేటలో, అది మాత్రం కన్ఫర్మ్. సో యా ఓకే, తెలుగు వాళ్ళకైతే ఈ రెఫరెన్స్ తెలుస్తుంది జాతిరత్నాల్లోది. బట్ యా ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ నా ఈ వీడియోస్ తెలుగు వాళ్ళే చూస్తున్నారని. ఐ డోంట్ నో, మన తెలుగు మోటో వ్లాగింగ్ కమ్యూనిటీలో నేను కొత్త మనిషిని అంతే. అది మీరు ఎలా తీసుకుంటారో, మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారో అది మీ ఇష్టం. బట్ ఇక నేనైతే నా తరపు నుంచి ఇట్లా వీడియోలు ఎప్పుడు వీలైతే అప్పుడు పెడతా అంట. ఈ ఇయర్ నాకు ఉన్న ఒకటే బాధ ఏంటంటే దసరా వరకు ఏ లాంగ్ రైడ్స్ లేవు. అంటే మధ్యలో వేరే టైప్ ఆఫ్ కంటెంట్ మీకు చూడడానికి ఇంట్రెస్ట్ ఉందంటే పెట్టండి. అంటే నేను ఎప్పుడైనా అట్లా నార్మల్ బైక్లో కాకుండా నార్మల్ ట్రావెల్ చేసినప్పుడు కూడా ఒక ట్రావెల్ వ్లాగ్లో ఏమైనా పెట్టమంటే మీరు కామెంట్ చేయండి. అది కూడా నైస్గా షూట్ చేసుకొని మనం పెట్టుకుందాం. ఓకే, ఐ థింక్ వీఆర్ స్టాపింగ్ ఫర్ అవర్ చాయ్ బ్రేక్. ఎస్ సార్, చాయ్ బ్రేక్. మైనర్ ఆఫ్ రోడింగ్. ఇది ఓపెన్ అయి ఉందా? నో ఐడియా. ఓకే, లాస్ట్ టైం ఇక్కడికి వచ్చాం కరెక్ట్.
అక్కడ బైక్ పెడుతున్నాడన్న తెలియడానికి. సో ఇప్పుడైతే మార్నింగ్ మంచి చాయ్ బ్రేక్ తర్వాత మళ్ళీ రైడ్ అయితే స్టార్ట్ చేసాము. సో ఇప్పుడు ఇంకొంచెం సేపట్లో మనం సదాశివపేట క్రాస్ అయిన వెంటనే రైడ్ తీసుకొని లొకేషన్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాము. సో అక్కడి నుంచి ఆఫ్ రోడింగ్ స్టార్ట్ అవ్వచ్చు. ఇక్కడ నుంచి అయితే హైవే ఇదే రేంజ్లో ఉంటుంది, ఇంకా మనం పీస్ఫుల్గా టాప్ స్పీడ్స్ కొట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఈ రూట్లో అయితే ముంబై వరకు వెళ్ళిపోవచ్చు మనం. సో ఫ్యూచర్లో ఎప్పుడైనా ముంబై ప్లాన్ చేద్దాం. సో ఇప్పుడైతే మధ్యలో ఇట్లాంటి ఎలిఫెంట్ రేస్లు అయితే తగులుతున్నాయి. ఇందాక నాకు ఒక 2-3 తగిలేసాం, బాగా స్లో అయిపోయాయి అక్కడ. సో ఇప్పుడైతే మనం మళ్ళీ పీస్ఫుల్గా ఖాళీ హైవే వచ్చేసింది కాబట్టి వెళ్ళిపోవచ్చు. ఇందాక చాయ్ బ్రేక్ వల్ల నాకు చాలా రిలీఫ్గా ఉంది, ఎందుకంటే మంచి నిద్రలో తొక్కుతున్నా. ఎందుకంటే నిన్న లాంచ్ ఈవెంట్ తర్వాత నేను ఇంటికి వెళ్ళేసరికి 10:30 అట్లా అయింది. అక్కడి నుంచి మళ్ళీ నిన్నటి వీడియో ఎడిట్ చేసుకొని పడుకునేసరికి 1 అయింది. మళ్ళీ 5 కల్లా లేచి షోరూమ్కి వచ్చేసా. సో ఎంత ఎఫర్ట్ తీసుకొని మీకు వీడియోలు పెడుతున్నందుకు మీరైతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇక్కడ హైవే నుంచి అయితే దిగిపోయాము. ఇప్పుడు మనం ఆఫ్ రోడ్కి అయితే వచ్చేసాం. మొన్న శ్రీనన్న చెప్పినట్టు హైవే నుంచి పక్కకి ఏ రోడ్డుకి వచ్చినా అదే ఆఫ్ రోడ్. సో ఇక్కడి నుంచి అయితే మళ్ళీ మనకి సింగిల్ లేన్ రోడ్ వస్తుంది. సో మొన్న మనం వెళ్ళిన రైడు ఈ డ్యామ్ యొక్క బ్యాక్ వాటర్స్ అనమాట. మొన్న మనం సీక్రెట్ లేక్ అని వెళ్ళాం కదా, సో ఇవాళ దాని ముందునున్న సీక్రెట్ డ్యామ్కి వెళ్తున్నాం. అంటే బేసిక్గా ఈ డ్యామ్ అయితే సీక్రెట్ కాదు, హైదరాబాద్కి వాటర్ అంతా ఇక్కడి నుంచి వెళ్తుంది. సో అందరి మనసులో ఈ డ్యామ్ చాలా బాగా ఉంటుంది. ఇప్పుడు ఏమైనా గేట్ ఓపెన్ చేసే ఛాన్స్ ఉందా? మొన్న బాగా వర్షం పడింది కదన్న. ఛత్రపతి శివాజీ మహారాజ్ జీషాన్ బ్రో 1300 ఫుల్ రిప్ ఓపెన్ చేశారు. సో ఇప్పుడైతే ఫోటోషూట్ కూడా అవుతుంది ఆన్ ద వేలో. మళ్ళీ మీకు తెలిసినట్టు మన బాబీ బ్రో అయితే మనకి మంచి ఫొటోస్ ఇస్తాడు. సో ఇవాళ క్లైమేట్ కూడా రైడింగ్కి అయితే పర్ఫెక్ట్గా ఉంది. అటు ఫుల్ ఎండ లేదు, అలాగని చల్లగా కూడా లేదు. పర్ఫెక్ట్ ప్లెజెంట్ వెదర్ అన్నట్టు, అందులోని పీస్ఫుల్గా వెళ్తున్నాము. చూసా అన్న కుక్క దారిలో రావద్దు తల్లి, నిన్ను గుద్దాలని నాకు లేదు. నిన్ను గుద్దితే నేను సేఫ్ అవుతానేమో, కానీ నేను మాత్రం నిన్ను గుద్దకుండా నేను పడిపోవాల్సి వస్తుంది. సో ఈ రూట్ అయితే చాలా సీనిక్గా ఉంది. నేను ఎక్కువ ఏం మాట్లాడటం లేదు వీడియోలో. సో మీరైతే చూడండి. నైస్, అదిగో మొత్తం లోటస్ పాండ్ ఉంది ఇక్కడ. వావ్, ఆమె ఎవరో లాక్కి హాయ్ చెప్తుంది. బేసిక్గా బైక్స్కి హాయ్ చెప్పింది. సిటీ మధ్యలో కొంగలు ఉన్నాయన్న, లేక్ మధ్యలో. శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి టెంపుల్ అంట ఇది. ఇప్పుడైతే మనం అదే అన్న, ఈ ఏరియా పేరు ఏంటన్నా? అదే సిద్దిపేట అంటాను. అదే సదాశివపేట డిస్ట్రిక్ట్ సంగారెడ్డి అని వచ్చింది. లొకేషన్ అండ్ రోడ్డు అయితే బాగుంది. మళ్ళీ కుక్క వచ్చింది మధ్యలో. పగలే పక్కలు నీ అన్న. తాత మస్తు కూర్చున్నాడు అన్న, కుర్చీ వేసుకొని చల్లగా ఉంది బయట.
పోయిందన్న మళ్ళీ. నేను ఒక్కసారి బ్యాక్కి వెళ్తాను, వీడియోలో అన్ని బైక్స్ కవర్ అయినట్టు. సో ఇప్పుడైతే మీరు చూస్తున్నట్టయితే మన రైడర్స్ అందరూ మంచి ఒక సింగిల్ ఫైల్ ఫార్మేషన్లో వెళ్తున్నాము. రూట్ కూడా బాగుంది. వాళ్ళ టోటల్ 1 2 3 4 5 6 7 8 9 బైక్స్ కనబడుతున్నాయి నాకు. ఓకే, నాది 10. ఇక్కడ నుంచి అయితే ఊరల్ రోడ్లోంచి ఇంకా రిమోట్ ఊర్ల రోడ్లలోకి వెళ్తున్నాము. ఈ గల్లీకి మీకు ఏదో సంబంధం ఉందన్న ప్రతిసారి పిలుస్తుంది. ఈ రోడ్లు చూస్తుంటే నాకు మా ఊరు జామి గుర్తొస్తుందన్న. అక్కడ పాండవులు వాళ్ళ వెపన్స్ దాచుకున్నారు వాళ్ళు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు. అక్కడ మాది టెంపుల్ ఉంటుందన్నమాట, అందులోని జమ్మి చెట్టు ఉంటుంది ఎందులో అయితే వాళ్ళ వెపన్స్ అన్ని దాచుకున్నారు. సో అప్పుడు అక్కడ మా ఇంటికి కూడా సేమ్ ఇట్లాగే ఉంటుంది రూట్ మొత్తం. అక్కడ ఒక చిన్న చెక్ డ్యామ్ ఉండి బాగుంటుంది. అక్కడి నుంచి ఎస్కోట అరకు హైవే షార్ట్ కట్ అనమాట. ఈ రామనారాయణం టెంపుల్ ఉంటుంది కదన్న, బో షేప్లో ఉండి సెంటర్లో ఆంజనేయ స్వామి ఉంటారు. సో అది కూడా అక్కడే వస్తుంది. భయ్యో ఈ భయ్య గీమ్ అనిపించాడు, ఆ కుక్క జమ్మని లేచింది. అది ఎటు వెళ్తుందో ఇప్పుడు నాకు తెలియదు అన్న. అదే అన్న. ఓకే, ఇప్పటివరకు ఇది ఆఫ్ రోడ్ అనుకుంటున్నాం, కానీ ఇది ఆఫ్ రోడ్ కాదు, స్ట్రైటా. ఓ మై గాడ్. ఇక్కడి నుంచి ఇంక మనం ట్రైల్ రోడ్ అయితే స్టార్ట్ అయింది, ఆఫ్ రోడింగ్ స్టార్ట్ అయిందో. రికార్డ్ అవుతుందా? అవుతుంది. ఓ పీకాక్ 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 పీకాక్. ఇక్కడైతే మనం వెయిట్ చేస్తున్నాం. 1 by 1 ఇప్పుడు స్లోగా అందరం క్లియర్ చేసుకుంటూ వెళ్తాం. ఓకే, ముళ్ళు ముళ్ళు. అదే పీకాక్ ఉంది అక్కడ. అంత దూరం రాదు, అది వైడ్ యాంగిల్లో ఉండడం వల్ల. సమ్వేర్ ఈ సర్కిల్ లోపల పీకాక్ ఉంది. నేను ఎడిట్లో జూమ్ చేసి పెట్టడానికి ట్రై చేస్తా. మనం ఇదైతే క్లియర్ వచ్చాము. కళ్యాణ్ అన్న కూడా వెళ్తున్నారు. నైస్ ఆఫ్ రోడింగ్ ప్యాచ్. థాట్లీ బ్రో, అంతే, డన్. 1300 GS అయితే దానికి అది ఒక పీస్ ఆఫ్ కేక్, ఈజీగా వెళ్ళిపోద్ది. బట్ వెయిట్ వల్ల కొంచెం
ఏమైందన్న? వచ్చారన్న. ఓకే, లెట్స్ గో. అన్న. ఇక్కడ ఇంకా మొత్తం సింగిల్ లేన్. నాయిస్. హలో, ద రోడ్ యు ఆర్ ట్రయింగ్ టు ఫైండ్ ఈజ్ నాట్ రీచబుల్ రైట్ నౌ. ప్లీజ్ ట్రై అనదర్ రోడ్. ఓ స్లష్. ఎక్కడ వెళ్ళాలన్నది ఈ రోడ్డు మీద? అన్నా నువ్వు తోపన్నా, నువ్వు స్ప్లెండర్ మీద వెళ్తున్నావు ఈ రోడ్డు మీద. అడ్వెంచర్ బైక్ మీరు ఏం చేసేది, నేను స్ప్లెండర్ మీద పోతా అని వెళ్తున్నాడు ఆయన. మనకిది వీకెండ్ గెట్టవే, వాళ్ళకి ఇది డైలీ రోడ్డు. మా వైరా అది పాము అనుకున్నాను, అదేంటి అట్లా నించుందని. ఓకే, ఈ రోడ్లో వైజర్ అయితే ఇప్పుడు మూసేస్తాను నేను. వైజర్ ఫాగింగ్ అవుతుంది కానీ రోడ్డు నిండా ముళ్ళులు ఉన్నాయి. అమ్మ గ్లౌజ్ వేసుకొని వాళ్ళకి వాళ్ళ పండగే. ఏం కనబట్టంలే. ఫాగ్. చిన్న గ్యాప్ పెట్టుకోవాలి. క్లియర్ అయింది. క్లైమేట్ కండిషన్స్, రోడ్ కండిషన్స్ అయితే ఇది ఒక పర్ఫెక్ట్ డ్రీమ్ రైడ్లో ఉంది. డ్రీమ్ జిఎస్ రైడ్స్. ఇలా రోడ్డు ఉంది కదన్నా, మనం ఇలా తిరిగేందుకు? అదేదో ఉంటుంది కదన్నా మన్మధుడు మూవీలో, ఓహో ఇలా రావాలా సార్ నాకు తెలీదు అని. ఇలాంటి లొకేషన్స్ ఉన్నప్పుడు మంచి ర్యాలీ రేసెస్ పెట్టచ్చు కదన్నా మన గవర్నమెంట్ వాళ్ళు కండక్ట్ చేసి. ఓకే, నా యూట్యూబ్ వీడియో ఎవరైనా గవర్నమెంట్ వాళ్ళు చూస్తే ఇట్లాంటి మంచి కొన్ని రోడ్స్ సెలెక్ట్ చేసి ఆల్ ఇండియా ర్యాలీ రేస్ పెట్టండి, బాగుంటుంది. నేను సజెస్ట్ చేస్తాను కాబట్టి నన్ను బ్రాండ్ అంబాసిడర్ చేయండి. వర్షమా అన్న? ఫుల్ స్లష్ ఉంటుంది. ఇందాక వాటర్ క్రాసింగ్ దగ్గర ఇప్పుడు అయిపోయేదన్న. ఏదో జరుగుతుంది ఇక్కడ. ఓ మై గట్, ఇదేంది ఇది? ఓడి అమ్మ. నేను మధ్యలో ఇంజిన్ ఆపేసి ఆన్ చేసుకొని స్లష్ మధ్య నుంచి వచ్చాను. ఇదేంది రోడ్డు వచ్చేసింది? నో అన్నా. గడ. ముళ్ళు అయ్యి కరెక్ట్గా ప్యాంటుకి సాక్స్కి మధ్యన గ్యాప్లో పసక్కని పడుతుంది అన్న. అంటే దిగలేదు, గీరింది. ఓకే, ఇలాంటి రోడ్డే కదా కావాలి వ్లాగ్లో, ఇలాంటివి బాగుంటాయి. నైస్. ఎక్కడికి వెళ్తుంది ఈ రోడ్డు? ఎవరు మేమంతా? ఎందుకు ఇలాంటి రోడ్డు మీద నడుపుతాం?
అదేం పైశాచక ఆనందం అంటే నాకు తెలీదు, అంతే. ఇలా చేస్తే మాకు ఫన్ వస్తుంది. ఇప్పుడు కొంతమంది వీకెండ్ ఇంట్లో కూర్చొని నెట్ఫ్లిక్స్ అండ్ చిల్ అంటారు, సో అది వాళ్ళ ఫన్, ఇది నా ఫన్, అంతే. ఓకే, హైదరాబాద్ అదే అన్న, అదే అన్న, అక్కడికి వెళ్తామా ఇప్పుడు? ఓకే ఓకే, పైన ఆటో వెళ్తుంది కదా, అది యాక్చువల్గా అయితే డ్యామ్కి వెళ్ళాల్సిన రోడ్డు, కానీ మాకు ఆ రోడ్డు నచ్చదు, ఇలాగే వెళ్తాము. అదిదా సర్ప్రైజు. ఓకే, అదిగో డ్యామ్ తాలూకా ఫస్ట్ వ్యూ. దట్ ఈస్ సింగూర్ డ్యామ్ ఆన్ టాప్ ఆఫ్ మంజీరా రివర్, మేజర్ వాటర్ సప్లై పాయింట్ ఫర్ హైదరాబాదు. చల్లగా ఉన్న చెమట్లు మాత్రం ఎక్కాయన్న. వావ్, మా ఏమైనా ఉందా ఇది? క్రేజీ ప్లేస్. వాట్ అ లొకేషన్. సో మొన్న మనం అన్న ఇప్పుడా ఓకే అన్న. డ్యామ్ వ్యూ వస్తుంది, అవును కరెక్ట్ అన్న. ఇప్పుడైతే మనం లొకేషన్ దగ్గరికి వచ్చాము, అందరూ అయితే ఎంజాయ్ చేస్తున్నారు. బైక్స్ అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. నా వెనకాల ఎవరున్నారు కానీ గ్యారంటీ. సో ఇవాళ లైనప్ ఆఫ్ బైక్స్ అయితే ఇవన్నమాట. ఇప్పుడైతే ఇది డ్యామ్ వ్యూ. వావ్, చాలా ఎక్కువ వాటర్ ఉంది. సో మొన్న మనం అటు సైడ్ ఎక్కడో సమ్ పాయింట్ ఇలా ఈ చాలా పెద్దది ఉంటుంది అనమాట. సో అక్కడ అటు సైడ్ ఎటో వెళ్ళామన్నమాట. ఇక్కడైతే ఇంకో లొకేషన్కి వచ్చాము, ఇది కూడా డ్యామ్ కిందనే వస్తుంది. ఇప్పుడైతే మనం డ్యామ్ పక్కకు వచ్చాం. ఇప్పుడు వాటర్ ఓపెన్ చేస్తే భలే ఉంటుంది. ఇక్కడ పర్లేదు బ్రో, ఏది వచ్చిన వాళ్ళు అయితే పర్లేదు, లేదంటే కొట్టుకెళ్ళిపోవడానికి రెడీ. ఇలాగే మొత్తం పని చేసుకుంటూ ముందు ఆ పైకి వెళ్ళాం, తర్వాత తిరుక్కొని ముందుకు వచ్చాము, ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చాము. డ్యామ్ లోపలికి వెళ్ళిపోతాయి, కష్టం బ్రో. ఎక్స్పెక్టేషన్స్ బాగా ఎక్కువ ఉన్నాయి. ఆఫ్ రోడింగ్ కూడా కదా, నాది బైక్ బ్రో, బోట్ కాదు. వాటర్ వేస్. I remember the cabin in Tennessee. We got so high we cried, and you looked like heaven in the passenger seat. But life just passed us by, 'cause we weren't meant to be. But you still got a piece of me.